అందరికీ నమస్కారం అండి. ఒక భక్తుని కథ. శ్రీవారి పాదరక్షలు. అనగనగా తిరుమల కొండకు సమీపంలో ఒక చిన్న పల్లెటూరిలో రామయ్య అనే వృద్ధుడు నివసించేవాడు. అతడు నిరుపేద. కానీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారిపై అచంచలమైన భక్తి కలిగి ఉండేవాడు. తన జీవితంలో కనీసం ఒక్కసారైనా స్వామివారిని దర్శించుకోవాలని, ఆయన పాదాలకు నమస్కరించాలని రామయ్యకు తీవ్రమైన కోరిక. కానీ అతని పేదరికం, వృద్ధాప్యం అతని ప్రయాణానికి అడ్డుగా ఉండేవి. ప్రతిరోజు ఉదయం సాయంత్రం రామయ్య తన ఇంట్లో కూర్చొని కొండల వైపు చూస్తూ స్వామివారిని తలచుకొని ధ్యానం చేసేవాడు. అతని మనసు స్వామిపైనే ఉండేది. ఒకరోజు తన గుడిసె బయట కూర్చుని ఉండగా రామయ్యకు ఒక ఆలోచన వచ్చింది. స్వామివారు ఆ తిరుమల కొండలన్నీ పాదాలతో నడుస్తూనే ఉంటారు కదా, వారికి పాదాలకు నొప్పి రాకుండా ఉండాలంటే మంచి పాదరక్షలు కావాలి కదా అని అనుకున్నాడు. ఆ ఆలోచన రాగానే రామయ్య మనసులో ఒక సంకల్పం ఏర్పడింది. ఎలాగైనా స్వామివారికి తను స్వయంగా తయారు చేసిన పాదరక్షలను సమర్పించాలని నిర్ణయించుకున్నాడు. కానీ అవి మామూలు పాదరక్షలు కావు. అత్యంత నాణ్యతతో స్వామివారికి అనుకూలంగా ఉండేలా ఉండాలని భావించాడు. అతనికి చర్మకారుడి పనిలో మంచి నైపుణ్యం ఉంది. రామయ్య తన దగ్గర ఉన్న కొద్దిపాటి డబ్బుతో మంచి నాణ్యత గల తోలును కొనుగోలు చేశాడు. పగలు రాత్రి కష్టపడి స్వామివారి పాదాలకు సరిపోయే పరిమాణంలో అత్యంత జాగ్రత్తగా, ప్రేమతో పాదరక్షలను తయారు చేయడం మొదలుపెట్టాడు. ప్రతి కుట్టు వేసేటప్పుడు, ప్రతి దానిని అతికించేటప్పుడు రామయ్య స్వామివారి నామాన్ని జపిస్తూ ఆయనకు సౌకర్యాన్ని కోరుకుంటూ పనిచేశాడు. అతని కళ్ళలో భక్తి, పెదవులపై నామం, చేతుల్లో పని అన్నీ ఏకమయ్యాయి. కొన్ని రోజులకు ఆ పాదరక్షలు పూర్తయ్యాయి. అవి కేవలం తోలుతో చేసిన పాదరక్షలు కావు. అవి రామయ్య అచంచల భక్తికి, ప్రేమకు నిదర్శనం. వాటిని చూసిన రామయ్య కళ్ళల్లో ఆనంద బాష్పాలు నిండాయి. ఇప్పుడు వాటిని స్వామివారి సన్నిధికి తీసుకెళ్ళాలి. కానీ ఆ కొండను ఎక్కే శక్తి అతనికి లేదు. రామయ్య ఆ పాదరక్షలను తన తలపైన పెట్టుకొని చిన్న పిల్లవాడిలాగా వాటిని చూస్తూ మురిసిపోయాడు. స్వామి, ఈ పాదరక్షలు నీకు చేరాలి. నువ్వు వీటిని ధరించాలి. నాకు అంతకంటే ఏమీ వద్దు అని మనసులో ప్రార్థించాడు. అదే సమయంలో తిరుమల కొండపైన ప్రధాన అర్చకులు మరియు దేవస్థానం అధికారులు ఒక వింత సమస్యతో సతమతమవుతున్నారు. ప్రతి రాత్రి స్వామివారి సన్నిధిలో ఉంచిన కొత్త పాదరక్షలు మరుసటి రోజు ఉదయం కనిపించడం లేదు. ఎవరూ దొంగతనం చేసిన ఆనవాలు లేదు. ఇలా కొన్ని రోజులుగా జరుగుతూనే ఉంది. అందరూ ఆశ్చర్యపోయారు. అర్ధరాత్రి వేళ ప్రధాన అర్చకునికి ఒక కల వచ్చింది. ఆ కలలో శ్రీవారు కనిపించి, అయ్యా, నాకు నూతన పాదరక్షలు అవసరం లేదు. నా కోసం ఒక భక్తుడు ఎంతో ప్రేమతో, అచంచల భక్తితో పాదరక్షలు తయారు చేశాడు. అవి నాకు చేరాలి. ఆ పాదరక్షలు ఎక్కడ ఉన్నాయో, ఎలా ఉన్నాయో తెలుసుకోవాలంటే మీరు కొండ కింద పల్లెటూరిలో ఉన్న రామయ్య అనే వృద్ధుడిని వెతకండి అని చెప్పారు. తెల్లవారగానే అర్చకులు ఆశ్చర్యంతో మేల్కొన్నారు. దేవస్థానం అధికారులతో కలిసి ఆ కలలో స్వామివారు చెప్పిన వివరాల ప్రకారం రామయ్యను వెతకడానికి వెంటనే కొండ కిందకు బయలుదేరారు. వారు పల్లెటూరు చేరుకున్నారు. రామయ్య గుడిసె ముందు అతడు తాను తయారు చేసిన పాదరక్షలను తలపైన పెట్టుకొని మురిసిపోవడం చూశారు. అర్చకులు రామయ్యను సమీపించి, మీరేనా రామయ్య అని అడిగారు. రామయ్య తల ఎత్తి చూశాడు. అప్పుడు అర్చకులు తమ కల గురించి, స్వామివారు చెప్పిన వివరాల గురించి రామయ్యకు వివరించారు. రామయ్య విస్మయానికి గురి అయ్యాడు. తన గుడిసెలో కూర్చొని స్వామిని తలచుకుంటూ చేసిన పని స్వామికి ఎలా తెలిసిందో అర్థం కాలేదు. అతడు తాను తయారు చేసిన పాదరక్షలను అర్చకుల చేతికి అందించాడు. అర్చకులు ఆ పాదరక్షలను చూసి ఆశ్చర్యపోయారు. అవి అత్యంత సున్నితంగా, ప్రేమతో, అద్భుతమైన నైపుణ్యంతో తయారు చేయబడ్డాయి. వాటిని తీసుకున్న అర్చకులు రామయ్యను కూడా తిరుమల కొండపైకి తీసుకువెళ్లారు. మరుసటి రోజు ఉదయం స్వామివారి అభిషేకం తర్వాత ఆ పాదరక్షలను స్వామివారి పాదాల వద్ద ఉంచారు. ఆ రోజు నుంచి స్వామివారి పాదరక్షలు అదృశ్యం కావడం ఆగిపోయింది. రామయ్య తయారు చేసిన పాదరక్షలే స్వామివారు ధరించడం మొదలుపెట్టారు. ఈ కథ ద్వారా తిరుమల శ్రీవారికి కేవలం సంపద, వైభవం మాత్రమే ముఖ్యం కాదని, నిష్కల్మషమైన భక్తి, స్వచ్ఛమైన ప్రేమ, నిజాయితీతో కూడిన శ్రమ ఇవే ఆయనకు అత్యంత ప్రీతిపాత్రమైనవని తెలుస్తుంది.
ఓం నమో వెంకటేశాయ.